హాయ్ ఆల్, గుత్తంకాయ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలాలు, టమాటాలు వేసుకొని అయితే పేస్ట్ అయితే సిద్ధం చేసేసుకోవాలి. ఆ పేస్ట్లో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కట్ చేసిన దాంట్లో మనం ఈ పేస్ట్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గుత్తంకాయలు అయితే వేసేసుకోవడమే. కొంచెం వేగిన తర్వాత మనం మిగిలిన పేస్ట్ కూడా అందులో వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన, ఎంతో టేస్ట్ అయిన గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.